ప్రముఖ యాస్ట్రాలజర్ వేణుస్వామి మీద మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన అంశాలలో వేణుస్వామి వివాదం ఒకటి. ప్రముఖ యాస్ట్రాలజర్గా జీవితాన్ని గడుపుతున్న వేణుస్వామి అనునిత్యం కాంట్రవర్సీ స్టేట్మెంట్స్తో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సమాజంలో క్లాస్ 1 పీపుల్గా చెప్పుకునే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను మీడియా వేదికగా బహిర్గతం చేయడం అనే అంశం మీద వేణుస్వామి తన జీవనాన్ని కొనసాగిస్తున్నారని వేణుస్వామిని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు, సినీ ప్రముఖులు, ఫిలిం జర్నలిస్టులు మహిళా కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు సైతం జారీ చేసింది. అంతేకాదు, తాజాగా మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేణుస్వామిపై ఫిర్యాదు చేసింది తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్. ఇలా సర్వత్రా వేణుస్వామిపై వ్యతిరేకత నెలకొన్నప్పటికీ ఇప్పుడు అది తారాస్థాయికి చేరుకుంది. అయినా తన ఉనికిని కాపాడుకునేందుకు, తను ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకునేందుకు వేణుస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతని విషయంలో సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి, రాజకీయ నేత మాధవీలత వేణుస్వామి వ్యవహారంపై స్పందించారు. జాతకం అనేది వ్యక్తిగత విషయం. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరి దృష్టికి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలను కుటుంబ సభ్యుల సమక్షంలోనే చెబుతారు. మరికొన్ని విషయాలు మాత్రం కుటుంబ సభ్యులను సైతం బయటకు పంపించి ఆ వ్యక్తికి మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి జాతకం మరో వ్యక్తికి తెలియకూడదు. అలాంటిది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఒక జంట ఇంకా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టకముందే వాళ్ళు విడిపోతారని చెప్పడం చాలా దుర్మార్గం. అంతేకాకుండా ఒక స్టార్ కుటుంబంలో మనవరాలుగా పుట్టి పుట్టక తలకే రోజు కూడా గడవని ఆ పసిగుడ్డుపై జాతకం చెప్పడం అనేది వేణుస్వామి మూర్ఖత్వానికి నిదర్శనమని మాధవీలత ఫైర్ అయ్యారు. నేను ఈ జాతకాలను నమ్మను. అయితే 2007లో నా ఫ్రెండ్ ఒక జ్యోతిష్యుని దగ్గరికి పంపించింది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా అతను బాగా చెప్తాడన్నాడు. సరే చెప్పమన్నాను. మీకు లవ్ స్టోరీ ఉందని చెప్పాడు. అవునని అన్నాను. ఇది నిలబడదని చెప్పాడు. కొన్నాళ్లకు పోతుందని చెప్పారు. దానికి నేను జాతకాల వల్ల మనుషులు విడిపోతారా, లేక వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోతారా అని అడిగాను. దానికి ఆయన అలా చెప్పాలంటే మనిషి సంకల్పమే గొప్పది అన్నాడు. వాస్తవానికి అదే నిజం. ఒక జ్యోతిష్యుడు నువ్వు గొప్పవాడివి అయిపోతావు అని చెప్తాడు. అది విని ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే అతను గొప్పవాడైపోతాడా? అతను చెప్పిన దాన్ని పాజిటివ్గా తీసుకుని కష్టపడాలి, లక్ష్య సాధనకు కృషి చేయాలి. అప్పుడే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు. అంతే తప్ప జ్యోతిష్యుడు చెప్పింది జరుగుతుందని కాలయాపన చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఇందులో మరికొందరు జ్యోతిష్యులు ఉన్నారు. మనుషుల బలహీనతలతో ఆడుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది. వాళ్ళ ఊళ్ళో ఒక జ్యోతిష్యుడు ఆమెను బెదిరిస్తున్నాడట. నీ భర్తతో నువ్వు విడిపోతావు అని, నువ్వు కనుక ఈ పూజ చేస్తే కలిసి ఉంటావు అని. అయితే ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నమ్మాలి? ఈ యాస్ట్రాలజర్స్ సమాజాన్ని అధోగతి పాలు చేయడానికే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందని ఫైర్ అయ్యారు మాధవీలత.